హాయ్ హలో వెల్కమ్ టు 3TV. ప్రపంచం వినాశనం అంచున ఉన్న వేళ అమెరికా ఇరాన్ల మధ్య 2 వారాల పాటు సాగే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్ హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఒక నాగరికతనే అంతం చేస్తానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులకు దిగారు. ఈ దాడుల్లో 1500 మందికి పైగా మరణించగా మరికొందరు గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ వైఖరి మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ వాదనలకు విరుద్ధంగా ఉండడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జలసంధిని తెరిచిన కొద్ది గంటలకే మళ్లీ చమురు ట్యాంకర్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ వార్తా సంస్థలు వెల్లడించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ట్రాఫిక్ సమస్యలను అమెరికా పరిష్కరిస్తోంది అని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్లోని చమురు క్షేత్రాల్లో పేలుళ్లు సంభవించడంతో దానికి ప్రతిగా కువైట్, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక దౌత్య రంగంలో పాక్ జోకర్ అవతారం ఎత్తినట్లు కనిపిస్తుంది. విఫలమైన మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ ఒప్పందం అభాసుపాలు అయ్యాయి. అమెరికా అలాగే ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పుతానంటూ రంగంలోకి దిగిన పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. ఎంతో ఆర్భాటంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటలు కూడా గడవక ముందే కుప్పకూలిపోయింది. ఒకవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా మరోవైపు హార్మోజ్ జలసంధిని ఇరాన్ తిరిగి మూసివేయడంతో పాకిస్తాన్ దౌత్యపరంగా ఒక జోకర్ పాత్రను పోషిస్తున్నట్లు అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పాక్ మధ్యవర్తిత్వం వహించిన ఈ కాల్పుల విరమణ తమకు వర్తించదని ఇజ్రాయెల్ బాహటంగా ప్రకటించడం పాకిస్తాన్ వైఫల్యానికి నిదర్శనం. లెబనాన్ విలయ తాండవం చేస్తుంటే చూస్తూ ఉండిపోయిన పాకిస్తాన్ అగ్రరాజ్యాల మధ్య కనీస సమన్వయం కూడా సాధించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళిక చర్యలు శుక్రవారం నుండి పాకిస్తాన్లో ప్రారంభం కానున్నాయి. కానీ శుక్రవారం ఇస్లామాబాద్లో జరగబోయే చర్చలకు ఇరాన్ హాజరయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేనప్పుడు మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉనికి ఎందుకని ఇరాన్ ప్రశ్నిస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండడం, అమెరికా తన తదుపరి వ్యూహంపై మౌనంగా ఉండడంతో పాకిస్తాన్ ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ప్రపంచ దేశాల దృష్టిలో తన పలుకుబడిని పెంచుకోవాలని చూసిన పాకిస్తాన్కు తాజా కాల్పుల విరమణ ఉల్లంఘనలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.